హలో గాయస్, అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ మండే. మండే అనగానే మన టెక్కీస్ అందరికీ ఒక లేజీ డే. ఆబ్వియస్లీ సాటర్డే అండ్ సండే ఫుల్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తుంటాం. సో ఈరోజు ఇంకా మండే. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అరౌండ్ అవుతుంది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, ఆఫీస్కి బయలుదేరాలి. సో రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి మీ అందరికీ హాయ్ చెప్దామనేసి నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నా ఆఫీస్ పోయే ముందు. సో ఇక్కడ నాలాగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో మండే, అరే సాటర్డే సండే మంచిగా ఎంజాయ్ చేసాం, మండే స్టార్ట్ అయింది, ఆఫీస్కి వెళ్ళాలి అని ఎవరైతే డిప్రెషన్గా లేచి రెడీ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనం రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాలి. సో ఇక్కడ నుంచి నా ఆఫీస్కి ఆల్మోస్ట్ 1.5 to 2 hours, ఒక్కోసారి 3 hours కూడా పడుతుంది. సో ఈరోజు టైం అయిపోతుంది కాబట్టి నేను ప్లాన్ చేయాలి. ఈరోజు ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నా. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నా బ్రేక్ఫాస్ట్ తర్వాత. హాయ్ గైస్, ఐఎమ్ బ్యాక్. జస్ట్ నో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాను, ఇంకా బయలుదేరాలి ఆఫీస్కి. మీన్ వైల్ వావ్, బయట వచ్చి చూశాను, వాట్ ఏ క్లైమేట్ ఇట్ ఈస్. అంత చల్లగా ఉంది, వర్షం కూడా పడుతున్నట్టుంది లైట్గా. ఈ టైంలో క్యాబ్ బుక్ చేసుకోవడమే మంచిదైంది. చూద్దాం, క్యాబ్ వచ్చే లోపల నేను మీకు ఒకసారి క్లైమేట్ చూపిస్తాను. చూడండి గైస్, చూడండి ఎలా మబ్బులు కమ్మేసింది, మొత్తం లైట్గా జల్లులు పడుతుంది. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, ఈ క్లైమేట్లో ఇంకా ఈ వర్షంలో బైక్లో వెళ్ళలేము కాబట్టి మెట్రో కూడా హైలీ ఇంపాసిబుల్. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది మెట్రోలో. సో అందువల్ల క్యాబ్ కూడా బుక్ చేస్తాం. మేబీ ఇంకో 1 minute వచ్చేస్తుంది క్యాబ్ కూడా. క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మన ఆంధ్ర సైడ్ కూడా ఫుల్ వర్షాలని విన్నాను. మీ ఊర్లలో కూడా వర్షాలు పడుతూ ఉంటే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా గైస్? చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. నాకు కూడా అసలు ఆఫీస్కి వెళ్ళాలనే లేదు ఈరోజు. బట్ ఎనీహౌ వెళ్ళాలి. నాకైతే వీక్లీ 5 days ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. సో డైలీ వెళ్ళాల్సి వస్తుంది ఆఫీస్కి. అండ్ మీలో ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు? ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అయిందంటే ఉరుకులు పరుగులే ఉంటుంది నాలాగా. హ్యావ్ ఏ నైస్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. క్యాబ్ కూడా వచ్చేసింది, వెళ్తున్నాను ఇంకా. ఇదిగోండి నా ఆఫీస్ సెటప్. ఐఎమ్ లీవింగ్ నౌ. క్యాబ్ కూడా వచ్చేసింది. ఐ నీడ్ టు గో. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ గైస్, క్యాబ్లో ఉన్నాం, క్యాబ్లో వెళ్తున్నాం ఆఫీస్కి. మన ఆఫీస్ బ్యాగ్. అండ్ మన క్యాబ్ డ్రైవర్ బ్రదర్ ఒక దగ్గర ఆపారు. అతనికి ఏదో కారుకు సంబంధించి ఏదో కావాలనేసి తీసుకోవాలని ఆపాడు. నేను చెప్పాను ఎక్కువ లేట్ చేయొద్దండి, ఆల్రెడీ టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి అని చెప్పా. ఓకే బ్రదర్ అని చెప్పేసి వెళ్ళారు. ఇదిగోండి మీకు కనిపిస్తుందా, అక్కడ ఒక కార్ డెకార్స్ అనేసి బ్రదర్ అక్కడికి వెళ్ళాడు. అతను త్వరగా వస్తే మనకి త్వరగా ఆఫీస్ రీచ్ అయ్యేకుంటుంది. ఆల్రెడీ మ్యాప్స్లో మనకు 2 hours 20 minutes చూపిస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. అందరూ అనుకుంటూ ఉంటారు బెంగళూరు ట్రాఫిక్ మించి ఏది లేదని. సో హైదరాబాద్లో కూడా అలాగే తయారవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందో తెలియదు, చూడాలి ఎలా ఉంటుందో. ఎలాగో ఈ 2 hours జర్నీ కాబట్టి నేను మీ అందరికీ మన హైదరాబాద్ ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఎలా ఉంటుంది,
అనేసి డ్రైవర్ బ్రదర్ని అడిగి ఒకసారి నేను మీకు అందరికీ టైం ల్యాబ్స్లో మన హైదరాబాద్ రూట్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? బ్రదర్ కూడా వస్తున్నట్టున్నారు. ఓకే, గైస్ మీ అందరికి కనిపిస్తుందా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్? ఇక్కడ ప్రజెంట్ మనం ఉప్పల్ దగ్గర ఉన్నాం. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉప్పల్ అనగానే హైదరాబాద్లో తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇదేంటంటే ట్రాఫిక్ని కొంచెం క్లియర్ అవుట్ చేయడానికి ట్రాఫిక్ పోలీస్ చూడండి, బైకర్స్ ట్రిపుల్ రైడింగ్. ఎందుకురా బాబు ట్రిపుల్ రైడింగ్ చేస్తారు? ఇదిగోండి గైస్, ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్. ఈ పైన మీకు కనిపిస్తుంది మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. హైదరాబాద్లోనే ఈ ఉప్పల్ జంక్షన్ అంటేనే చాలా పెద్ద జంక్షన్. సో ఈ జంక్షన్ మొత్తం ట్రాఫిక్ జామ్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఆ వ్యూ కూడా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఉప్పల్ స్టేషన్ దగ్గర ఉన్నాం. యూజువల్లీ నేను ఉప్పల్ ఆర్ నాగోల్ స్టేషన్ వరకు బైక్లో వచ్చేసి బైక్ ఇక్కడ పార్క్ చేసి నేను ఇక్కడ నుంచి నా ఆఫీస్కి వెళ్తాను. బట్ చెప్పాను కదా ఈరోజు ఫుల్ ట్రాఫిక్ అండ్ అలాగే అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి నేనైతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నా. మన డ్రైవర్ బ్రదర్ని అడిగాను, ఇక్కడ మొబైల్ హోల్డర్ యూజ్ చేసుకుంటాను బ్రదర్, లాగింగ్ చేస్తున్నా అంటే అతను కూడా ఓకే అన్నారు. సో కార్లో ఉన్న మొబైల్ హోల్డర్కి మొబైల్ సెటప్ చేసేసి నేను లాగింగ్ చేస్తున్నా. డ్రైవర్ బ్రదర్ అయితే వెరైటీగా చూస్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ అన్ పార్ట్ ఆఫ్ వ్లాగింగ్. చూడండి ఇక్కడ ఈ బస్ అతను ఎలా కట్ చేస్తున్నాడు చూడండి. ఓకే గైస్, ఈ వీడియో నేను మరీ లెంత్ ఎక్కువ ఇవ్వాలనుకోవట్లేదు. సో ఒకేసారి నేను మెయిన్ ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు ఎలాగో వ్లాగింగ్లో కనిపిస్తాను. వ్లాగింగ్లోనే మీకు మాట్లాడిస్తూ మీకు ఆ ప్లేసెస్ గురించి చెప్తాను. ప్రజెంట్ అయితే మనం ఉప్పల్ మెట్రో క్రాస్ చేసుకొని ఇంటూ ది సిటీ. సో ఇది చివర కాబట్టి మనం సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. మనం మళ్ళీ ఒక కొత్త ప్లేస్ వచ్చినప్పుడు నేను మీకు ఆ వీడియోని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ ప్లేస్ని కానీ అక్కడ ఉన్న స్పెషాలిటీని కానీ. ఓకే గైస్, క్యాచ్ యు లేటర్. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి జస్ట్ మనం ఉప్పల్ మెట్రో అప్పుడే క్రాస్ చేసాం కదా. క్రాస్ చేయగానే సెకండ్ మెట్రో స్టాప్ అది వచ్చేసి స్టేడియం మెట్రో ఇన్ ది సెన్స్ ఆల్రెడీ చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. మన హైదరాబాద్లో మన ఐపీఎల్ మ్యాచెస్ కానీ వన్ డే మ్యాచెస్ ఏ మ్యాచెస్ జరిగినా మనకు ఈ ప్లేస్లోనే ఉంటుంది. ఆ టైంలో చూడాలి అస్సలు ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. ఈవెన్ 1 కిలోమీటర్ మీరు క్రాస్ చేయాలంటే 1 అవర్ అప్రాక్సిమేట్గా టైం పడుతుంది మనకు. బట్ ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ 8 AM అవుతుంది కాబట్టి మనకు ట్రాఫిక్ కొంచెం క్లియర్గానే ఉంది, ఈజీగానే వెళ్ళిపోతున్నాము. ఈ జంక్షన్ని క్రాస్ చేసుకొని మనం నెక్స్ట్ మెట్రో స్టాప్కి వెళ్ళడానికి యూజువల్లీ మ్యాచెస్ జరిగే టైంలో నేను చెప్పినాను కదా 1 అవర్ పైన పడుతుంది. బట్ ఇప్పుడు మనకు జస్ట్ ఒక బిలో 5 minutes మనం క్రాస్ అయిపోతున్నాం. ఇది కూడా సేమ్ యాజ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ హబ్సిగూడ అనేసి. ఈ మెట్రో స్టేషన్ కూడా చాలా చాలా క్రౌడెడ్గా ఉంటుంది. బికాజ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది జంక్షన్ ఫర్ అవర్ ఐటీ ఎంప్లాయీస్ అండ్ అవర్ టెక్కీ గైస్. ఎవరైతే వాళ్ళ ఆఫీసులకి టైంకి వెళ్ళాలో ఈ ఉప్పల్ జంక్షన్ కానీ ఈ హబ్సిగూడ జంక్షన్ కానీ యూజువల్లీ ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఎనీహౌ మన లోకల్
ట్రాఫిక్లో ఇదే లైన్ ఉంటుంది. అందుకని నేను యూజువల్లీ వెళ్ళేటప్పుడు బైక్ మెట్రో దగ్గర పార్క్ చేసి సింగిల్ లైన్ ఉన్న మెట్రోలో వెళ్ళిపోతాను. నా రాయదుర్గం మెట్రో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మెట్రో అయినా కూడా మనకు 45 minutes to 1 hour యూజువల్లీ తీసుకుంటుంది మనకు. బట్ చూడాలి, ఈరోజు మండే కాబట్టి ఇంకా హ్యూజ్ ఉంటుంది క్రౌడ్. ఈ హైబ్రిడ్ మోడల్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఈరోజు మండే కాబట్టి యూజువల్లీ ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు. సో నేను ఆడే అది ఫేస్ చేశాను. ఈవెన్ స్టాండింగ్ కూడా ఉండదు. అందుకని ఈరోజు నేను క్యాబ్ బుక్ చేసుకోవడం జరిగింది. పైగా వర్షం కూడా ఉంది కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని నేను ఈ లైన్లో వెళ్తున్నా. మీరు కనుక చూస్తే చూడండి, మొత్తం మెట్రో లైనే ఉంటుంది మనకి, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు. మనం ఇదే లైన్లోనే వెళ్ళిపోవాలి. మళ్ళీ రాయదుర్గం నుంచి నేను కొండాపూర్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి నేను మళ్ళీ యూజువల్లీ బైక్లో వెళ్ళినప్పుడు రాయదుర్గం నుంచి ర్యాపిడో కానీ ఏదైనా చేసుకుని వెళ్ళిపోతాను. ఈరోజైతే మనకు నో ప్రాబ్లం, డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాం ఆఫీస్ వరకు. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అది గైస్, ఈ సిటీని కూడా మీరు కూడా నాతో పాటు మన టైం ల్యాబ్స్లో చూసేసేయండి. చాలా బాగుంటుంది ఈ వ్యూ కానీ. పైగా ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. అసలు ట్రాఫిక్ కూడా కొంచెం ఎర్లీగానే లెఫ్ట్ అయిపోయాను కాబట్టి ఇంటి నుంచి ట్రాఫిక్ కూడా కొంచెం మోడరేట్గానే ఉంది. సో ఈజీగానే మనం చేరిపోవచ్చు ట్రాఫిక్లో స్టక్ అవ్వకుండా. సో మీకు ఇక్కడ నుంచి మీకు టైం ల్యాబ్స్లో చూపించేస్తాను వీడియో. బికాజ్ దిక్కితో సవారీ కాబట్టి ఆ మాత్రం ఉండాలి కదా, మనం ఎక్కడ తగ్గేది లేదు కదా. సో నాతో పాటు ట్రావెల్ చేసేసేయండి మీరు కూడా. చూడండి, మనం 7:30 అరౌండ్ 7:45 అంత అర్లీగా మనం ఇంట్లో నుంచి బయలుదేరినా కూడా మనకు ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా అయిందో. మొత్తం 2 kilometers ట్రాఫిక్, మొత్తం లైన్. మరి ఇంత జామ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, మొత్తం 1 way టోటలీ ఆక్యుపైడ్ విత్ వెహికల్స్. మరి ఇంత అర్లీగా బయలుదేరినా మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే ఇంకా మనం 10కో 11కో బయలుదేరితే మన పరిస్థితి ఏంటి మీరే ఆలోచించండి. చూడండి, లాస్ట్ 25 minutes నుంచి ఇదే లైన్లో వెళ్తూనే ఉంది వెహికల్. ప్రజెంట్ మనమైతే కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. యూజువల్లీ ఈ సిగ్నల్ ఇలాగే ఉంటుంది, బట్ ఈరోజు చాలా క్రౌడెడ్గా ఉంది. మేబీ వీకెండ్ తర్వాత ఇమీడియట్ మండే కదా, సో ఈ ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. ఇది ఎంత దూరం ఉందో తెలియదు మనకు, చూడాలి. ఈరోజు మనం ఎంత టైంకి ఆఫీస్కి రీచ్ అవుతామనేది కూడా చూడాలి గైస్. జస్ట్ ఇప్పుడే మనం జూబ్లీహిల్స్ క్రాస్ చేసుకొని మన హైటెక్ సిటీ జోన్లోకి ఎంటర్ అయ్యాము. మనం ట్రావెల్ చేసే బ్రిడ్జ్ వచ్చేసి మన దుర్గమ్మ చెరువు హ్యాంగింగ్ బ్రిడ్జ్. అందరూ వీడియోస్లో చూసే ఉంటారు, వేరే వాళ్ళ వీడియోస్లో, రీల్స్లో. మనకి ఈ బ్రిడ్జ్ పైన అందరూ యూజువల్లీ రీల్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుంది, చూడండి వ్యూ చూడండి. మనకు ఆపోజిట్లో కనిపిస్తున్నవన్నీ మన ఐటీ కారిడార్. ఇంకా నైట్ ఎంత బాగుంటుందంటే వ్యూ అస్సలు ఇంకా చూస్తూనే పోతాం. ఇప్పుడు కూడా చూడండి ఈ క్లైమేట్కి ఈ ఏరియా ఎంత బ్యూటిఫుల్గా.
మోస్ట్లీ చాలామందికి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఇప్పటికే గుర్తుపట్టగలిగి ఉంటారు. నేను కూడా ఒకప్పుడు ఎలాంటి వర్క్ చేశా. ఇట్స్ ఇన్ మై ఎక్స్ కంపెనీ. ఇదే టవర్లోనే ముందర మీకు లెఫ్ట్లో కనిపిస్తుందా, అదే టవర్లోనే వర్క్ చేశాను. చాలా బాగుంది ఈరోజు వ్యూ. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మొబైల్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్లీ చూస్తే మాత్రం వావ్ అనే అంటాం. ఇదిగోండి డెలైట్ టవర్స్. చాలా బాగుంటుంది ఆఫీస్. ఇట్స్ అండ్ వెరీ హ్యూజ్ ఆఫీస్. కనిపిస్తుందా? ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి డెలైట్ ఆఫీస్ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి 2 టవర్స్ ఉంటాయి, టవర్ ఏ అండ్ టవర్ బి. వీటిని మీనాక్షి టవర్స్ కూడా అంటాం. ఇది డెలైట్ జంక్షన్. ఇది క్రాస్ చేసి అలాగే 2 to 3 కిలోమీటర్స్ వెళ్తే మన ఆఫీస్ వచ్చేస్తుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మార్నింగ్ ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా హడావిడిగా క్యాబ్ దిగేసి ఫ్లోర్కి వెళ్ళిపోయాను. ఇంకా ఆఫీస్లో వీడియో రికార్డ్ చేయకూడదు కాబట్టి నేను ఇంకా చేయలేదు. ఆఫ్టర్ లంచ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అలా చాయ్ తాగుదాం అనేసి ఇంకా కేఫ్టేరియాకి వచ్చా. బయట వచ్చి చూస్తే క్లైమేట్ చాలా బాగుంది. అందుకనేసి ఇంకా ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నా వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు వ్యూ కూడా మీకు చూపిస్తాను. మా ఆఫీస్ టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేసి. ఈ క్లైమేట్కి ఒక టీ తాగుతూ ఈ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది. చూడండి, చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి చూడండి, మా ఆఫీస్ పైన నుంచి మన సిటీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఆఫీస్ టెర్రస్ పై నుంచి రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది చూడండి. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇదిగోండి, ఇది మా టాప్ ఫ్లోర్. అండ్ వన్ ఆఫ్ ది డొమైన్ వాళ్ళది ఎవరిదో బర్త్డే జరుగుతుంది. సో ఈవినింగ్ అందరూ టెర్రస్ పైన గ్యాదర్ అయ్యి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ జరుపుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది ఈ క్లైమేట్లో. ఇలా ఫ్రెండ్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ చూడండి ఎంతమందికి వ్యూ చాలా బాగా అనిపిస్తుందో. అందరూ ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మోస్ట్లీ నేను ఇంకా కిందకి వెళ్ళిపోతాను ఫ్లోర్లోకి. టైం చాలా అయింది, వెళ్ళిపోయి వర్క్ చూసుకోవాలి. వర్క్ చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఈ ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలి అనేది పెద్ద డైలమాలో ఉంది. చూద్దాం. హాయ్ గైస్, నేనైతే జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను ఆఫీస్ నుంచి. టైం అయితే అరౌండ్ 9:30, 10 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఈరోజు రిటర్న్. సో హెవీ వర్క్ వల్ల అండ్ అలాగే హ్యూజ్ ట్రాఫిక్ వల్ల కూడా నేను నా రిటర్న్ జర్నీ ఈ వ్లాగ్లో చూపించలేకపోయాను. అది అప్కమింగ్ వ్లాగ్స్లో నేను రిటర్న్ జర్నీ కూడా చూపిస్తాను. బట్ ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది ఆఫీస్ రీచ్ అయ్యేసరికి. అది మీరు కూడా ఈ వీడియోలో చూసే ఉంటారు. అండ్ ఈవినింగ్ కూడా నేను బయలుదేరి వచ్చేసరికి కూడా ఒక 1.5 hours రాగలిగా. మెట్రోలో వచ్చేసాను. బట్ ఈ ట్రాఫిక్లో తిరగడం అయితే అసలు చాలా టఫ్ అయిపోతుంది డే బై డే. నాకు తెలిసి మీరందరూ కూడా ఆఫీస్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చే వాళ్ళు వచ్చేసి ఉంటారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఇంకా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు. ఐ ఫీల్ ది పెయిన్.
సో ఇంకా త్వరగా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని నేను కూడా రెస్ట్ తీసేసుకోవాలి. బాబు కూడా పడుకొని ఉన్నాడు, అందుకనే ఇంట్లో వ్లాగ్ చేయకుండా బయట వచ్చి చేస్తున్నాను. సో హోప్ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింటుందని అనుకుంటున్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఆఫ్టర్ మై ఇంట్రడక్షన్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి ఉంచుకోండి. సో దట్ నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. సో దట్ మన డైలీ రొటీన్ అంతా మీరు ఆరాంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా టైంపాస్ చేసుకుంటూ నా వీడియోస్ చూసేయచ్చు. ఫన్ ఉండబోతోంది ముందు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోస్కి మంచి వ్యూసే వచ్చాయి, చాలామంది చూశారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఇంకా మీదట కూడా నాకు మీరు అందజేస్తారని కోరుకుంటున్నాను. సో ఫైనలీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ దిస్ ఈస్ యశ్వంత్ చౌహాన్ signing off for today. Good night.